వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. డిఫెన్స్ వర్గాల్లో మొత్తం పెద్ద గందరగోళం. అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒడిశా తీరంలో తారా అనే స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. ఇది సాధారణ పరీక్ష కాదు. సాధారణ బాంబులను దూరం నుంచి ఖచ్చిత లక్ష్యాలను తాకే తెలివైన ఆయుధాలుగా మార్చే వ్యవస్థ. జాగ్వార్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. డిఆర్డిఓ, భారత వైమానిక దళం కలిసి నిర్వహించాయి. ఇక్కడి వరకు అంతా అధికారిక సమాచారం. కానీ అసలు గందరగోళం ఇప్పుడు మొదలైంది. డిఫెన్స్ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తోంది. 2 పరీక్షలు జరిగాయి. ఒకటి తారా పరీక్ష, మరి రెండోది ఎవ్వరూ కూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడలేదు. డిఆర్డిఓ నుంచి రెండో ప్రకటన రాలేదు. కానీ రక్షణ పరిశీలకుల్లో చర్చ మాత్రం పెరుగుతోంది. ఒడిశా పరీక్ష ప్రాంతాల దగ్గర అసాధారణ గగన హెచ్చరికలు నమోదయ్యాయని చెబుతున్నారు. సాధారణంగా పరిమిత ప్రాంతాలకు ఇచ్చే హెచ్చరికలు ఈసారి చాలా పెద్ద పరిధిలో ఎందుకు కనిపించాయి? ట్రాకింగ్ వ్యవస్థలో అసాధారణ కదలికలు నమోదయ్యాయని అంటున్నారు. కొన్ని విదేశీ పర్యవేక్షణ వ్యవస్థల భారత్ తూర్పు తీరంపై అసాధారణ దృష్టి పెట్టాయని రక్షణ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగాయని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతే. దాని తర్వాత మొత్తం ఊహాగానాల తుఫాన్. దీర్ఘశ్రేణి క్షిపిణి పరీక్ష, అతివేగ వ్యవస్థ ఉప పరీక్ష, వ్యూహాత్మక దాడి సామర్థ్య ధృవీకరణ లేదా పూర్తిగా రహస్య సైనిక వినియోగ పరీక్ష. ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పడం లేదు. కానీ ఇంకో విషయం కూడా నిజమే. ఎవరూ పూర్తిగా ఖండించడం కూడా లేదు. ఇది మనం గమనించాలి. ఇక్కడే వ్యూహాత్మక నిశ్శబ్దం మొదలైంది. ఢిల్లీ మౌనం వెనుక ఉన్న అర్థం అసలు ఏంటి? ఎందుకంటే ఆధునిక వ్యూహాత్మక ప్రపంచంలో కొన్ని పరీక్షలు ఆయుధాల కోసం మాత్రమే జరగవు, సందేశాల కోసం కూడా జరుగుతాయి. కొన్ని సామర్థ్యాలు ప్రకటిస్తారు, కొన్ని చూపిస్తారు, కొన్ని మాత్రం కేవలం గమనింప చేస్తారు. నిశ్శబ్దం ఎప్పుడూ ఊరికే ఉండదు. అది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం కావచ్చు, లేదా శత్రువు గుండె ఆగిపోయేలా చేసే ఆయుధ గర్జనకు ముందు వచ్చే విరామం కావచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ లో విశ్లేషణలు మొదలయ్యాయి. ఇది ఒక తారా పరీక్ష మాత్రమే కాదు అంటున్నారు. ఇంకేదో జరిగింది అంటున్నారు. కానీ ప్రస్తుతం నిర్ధారితమైనది ఒక్కటే: తారా పరీక్ష జరిగింది. రెండో వ్యూహాత్మక పరీక్ష జరిగిందనే ప్రచారము ఉంది. అంతే. మిగతావన్నీ ఇప్పటికీ ఊహాగానాలే. కానీ ఈ నియంత్రిత మౌనం వెనుక ఏదో పెద్ద విషయం దాగి ఉందనే భావన మాత్రం డిఫెన్స్ వర్గాల్లో బలంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రకటనలు లేకపోవడం ప్రకటనల కన్నా పెద్ద సంకేతం. కొన్ని సందేశాలు ప్రెస్ మీట్లలో ఇవ్వరు, ఆకాశంలో వదులుతారు. తార ఒక్కటేనా, లేక దాని వెనుక మరో రహస్య నక్షత్రం దాగి ఉందా? సమాధానం ఇప్పుడే దొరకకపోవచ్చు. కానీ ఆ సంకేతం మాత్రం గమనిస్తున్న వాళ్లకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండవచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.